చేస్తున్నావా? ఏం లేదు గాత్రి, మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదంట, తనని ఎవ్వరూ పట్టించుకోవట్లేదంట. ఎందుకు? ఏమైంది? చెప్తా విను. నాకు ఊహ వచ్చినప్పటి నుండి మొక్కలంటే చాలా ఇష్టం. అలాగే మొక్కలు నాటడం కూడా అలవాటు. అలా మా ఇంటి దగ్గర ఖాళీ స్థలంలో ఎన్నెన్నో మొక్కలు నాటుతూ ఉండేదాన్ని. అలా ఒకరోజు మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే ఒక బామ్మగారు నా దగ్గరికి వచ్చి, నాన్న, ఈ మొక్కలన్నీ ఎవరు నాటారు అని అడిగింది. ఇవన్నీ నేనే నాటాను బామ్మ, నాకు మొక్కలంటే ప్రాణం. అవునా తల్లి, నీలాగా మొక్కలు నాటే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మరి నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. అలా మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. ఓ, నువ్వు చాలా గ్రేట్ గాయత్రి. సరే, మరి భూమికి జ్వరం రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు, చెప్పవా ప్లీజ్? ఓకే గాత్రి, ఒక విషయం చెప్పు. మన అమ్మ నాన్నలు మనం ఎండలో బయటికి వెళ్తుంటే కాలు కాలుతాయి, చెప్పులు వేసుకొని వెళ్ళమ్మా అని చెప్తారు. నీడ కోసం గొడుగు కూడా తీసుకువెళ్ళు అని చెప్తారు. అవును కదా? అవునండి, మా అమ్మ నేను ఇంటికి రాగానే చల్లటి నీళ్లు ఇస్తుంది. మరి మన తల్లిదండ్రులు మన కోసం ఎంతగా ఆలోచిస్తారే. మరి మా ఫ్రెండ్ గురించి ఎవరు ఆలోచిస్తారు? మా ఫ్రెండ్ కాడికి చెప్పులాగా ఉండే మైదానాలను, చల్లటి గొడుగులా ఉండే ఈ వృక్షాలన్నిటినీ మన సొంత అవసరాల కోసం నాశనం చేస్తున్నాము. కలకల ప్రవహించే స్వచ్ఛమైన నీటిని కలుషితం చేస్తున్నాము. వాటిలో ప్లాస్టిక్ కవర్స్, బాటిల్స్, చెత్త ఇవన్నీ వేస్తూ నీటిని భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాము. అవునండి, నువ్వు చెప్పేది నిజమే. మన ఇష్టానుసారంగా నరికి వేస్తూ ఉంటే ఈ భూమి బాగా వేడెక్కుతుంది కదా. అలాగే నీరు భూమిలోకి వెళ్ళకపోతే మన అవసరాలకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ చెట్లే లేకపోతే ఆక్సిజన్ మనకు ఎలా అందుతుంది? ఈ గాలిలో ఉండే కాలుష్యాన్ని ఎవరు తొలగిస్తారు? ఒక్క విషయం ఆలోచించు గాత్రి, ఈ నేల, నీరు, గాలి కలుషితం అయితే మనం జీవించేదెలా? అప్పుడు మనల్ని ఎవరు రక్షిస్తారు? ఓ మై గాడ్, ఇవన్నీ ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది. మరి దీనికి పరిష్కారం ఎలా? దానికి పరిష్కారం నేను చెప్తాను. ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్తాను. చెట్లను నరికి వేయొద్దు, మనము వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. మరి మనం చెప్తే ఎవరు వింటారు? చూడు గాత్రి, ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. నీకు రావాలని ఉంటే నాతో కలిసి రా, లేకపోతే నేనే ఒంటరిగా అయినా నా ప్రయాణాన్ని ప్రారంభిస్తాను. అది కూడా మా ఇంటితోనే ప్రారంభిస్తాను. ఇప్పుడే వెళ్ళి మా అమ్మ నాన్నలకు చెప్పి మొక్కలు నాటించడం మొదలు పెడతాను. సరే, నేను వెళ్తున్నాను. నా భూమిని నేను రక్షించుకుంటాను. హే అదితి, ఆగాగు, నేను కూడా నీ వెంట నడుస్తాను. సరే పద, వెళ్దాం. ఈ పిల్లల వేదన అరణ్య రోధన అవుతుందని పాపం వారికి తెలియదు. స్వార్థంతో నిండిన మనకు మన అవసరాలే ముఖ్యం తప్ప ఎవరు ఏమైతే ఏమిటి, దేనికి ఏమి జరిగితే ఏమిటి, నా కుటుంబమే నాకు ముఖ్యం. నాకు, నా పిల్లలకు, నా మనవలకు, నా మనవరాళ్లకు, ఇలా మా తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తిని సంపాదించడమే నా ఏకైక లక్ష్యం. నా అవసరాలకు ఏది అడ్డంగా వచ్చినా దానిని ధ్వంసం చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ఓ మిత్రమా, ఒక్క నిమిషం ఆలోచించు. నీ అవసరాల కోసం ఈ పంచభూతాలను కలుషితం చేస్తూ వెళ్తున్నావే, నేల, నింగి, గాలి, నీరు వీటన్నిటినీ కూడా కలుషితం చేయగలిగావే, కానీ ఒక్క అగ్నిని మాత్రం నువ్వేమీ చేయలేకపోయావు. కానీ ఓ మిత్రమా, ఏదో ఒకనాడు నువ్వు గ్రహిస్తావు, నువ్వు సంపాదించిన డబ్బు నీకు పిడికెడు అన్నం పెట్టలేదని, నువ్వు సంపాదించిన ఆస్తి నీకు గుక్కెడు నీరు ఇవ్వలేదని, నువ్వు సంపాదించిన అంతస్తులేవి నీవు పీల్చే గాలిని ఇవ్వలేవని
ఆ నిజాన్ని తెలుసుకునే లోపు నీ భవిష్యత్తే అంధకారమవుతుంది. నీ ఆస్తులు, అంతస్తులు, నీ డబ్బు, నీ ఐశ్వర్యం ఇవన్నీ కూడా నీకు కొంతవరకే సహాయపడతాయి. వాటి మోజులో పడి ఈ పంచభూతాలను శాసించాలనుకుంటే నీకే కాదు, నీతో పాటు ఈ సమస్త జీవజాతికి కూడా నాశనం తప్పదు. లే లే మిత్రమా, ఇప్పుడే మేల్కో. ఈ ప్రకృతిని రక్షించడానికి నీ వంతు సహాయం నువ్వు చెయ్యి. నీ వారందరితో చేయించు. నీ భవిష్యత్తు తరాలను రక్షించు.